ఎక్కడన్నా పల్లెటూరు గ్రామం కావాలని, గ్రామం పట్టణం కావాలని, పట్టణం నగరం కావాలని ఆకాంక్షిస్తుంటాం. దానికి తగ్గట్టే రాజకీయ నాయకులు చేస్తుంటారు. మరి 90 సంవత్సరాల చరిత్ర కలిగిన గురజాల దాచేపల్లిని పట్టుబట్టి ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి పట్టణాలు చేశాం, నగర పంచాయతీలు చేశాం. అది పట్టణాలు అవ్వాలి, నగరాలు అవ్వాలి, వచ్చే 50-100 సంవత్సరాల్లోనే ఆకాంక్షిస్తున్నాం. దానికి తగ్గట్టే మౌలిక సదుపాయాలు కల్పించాం. పట్టణం అయిన వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాదు, ఇళ్లు కట్టుకోవడానికి ఒక్కొక్కళ్ళకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పథకంలో సుమారు 2 నుంచి 2.5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాదు బ్రహ్మాండమైన జాతీయ రహదారి, ఆ రోజున మాచర్ల, గురజాల, దాచేపల్లి పట్టణాలు కలుపుతామని కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి 400 కోట్లతో జాతీయ రహదారి తీసుకొచ్చి నిర్మించాం. అది పూర్తి చేశాం. ఈరోజు చూడొచ్చు, ఒకప్పుడు దాచేపల్లి నుంచి గురజాల పోతే రోడ్డు ఎలా ఉందో ఈ రోజు ఎలా ఉందో ప్రజలు ఆస్వాదిస్తున్నారు. అమృత్ కింద తాగునీటి పథకం, అంటే ప్రతి ఇంటికి కుళాయి విధించి శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు ఇచ్చే పథకం గురజాలకు సుమారు 15-17 కోట్లు, మరి దాచేపల్లికి 20-25 కోట్లతో శాంక్షన్ చేశాం. గురజాలలో టెండర్లు పూర్తయినాయి, పనులు మొదలైనవి. కానీ 1.5 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్న నాదులు లేరు. ఇలాగ అనేక కార్యక్రమాలు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? ఒక అవగాహన లేని నాయకులు, తెలివి లేని నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే ఎలా ఉంటుందో ఈరోజు చూస్తున్నాం. జంగమేశ్వరపురాన్ని మళ్ళీ గ్రామం చేస్తారంట. అది ఏమన్నా గొప్ప? గ్రామాన్ని పట్టణమో నగరం చేస్తే గొప్ప. కానీ దానికి వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఇంటింటికి పోయి జనాన్ని భయపెట్టడం, ప్రలోభాలు పెట్టడం అంటారు. గ్రామం చేస్తే ఇంటి పన్ను తగ్గిద్దంట, ఇది ఒక విడ్డూరం. లేదు, గ్రామం చేస్తే ఉపాధి హామీ పథకం. మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఇంటి పన్ను తగ్గించడానికి పట్టణాన్ని గ్రామం చేయక్కర్లా, ఒక జీవో తెస్తే చాలు. ఇదిగో ఇంత ఇంటి పన్ను ఉంది, దాన్ని ఇంత మేరకు తగ్గిస్తున్నామంటే అయిపోతుంది కదా. దానికి ఇదంతా ఎందుకు? కేవలం రాజకీయ కోణంలో గురజాల మున్సిపాలిటీ గెలవలేమని ఈరోజు జంగమేశ్వరపురాన్ని తీసేస్తున్నారు. ఉపాధి హామీ కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారు, మరి దాన్ని మీరే నగర పంచాయతీలకి వచ్చే 5-10 ఏళ్ళు ఉపాధి హామీ కొనసాగించాలంటే అయిపోతుంది. ఏం జీఎస్టీ తగ్గించారుగా, దేశమంతా చెప్పుకుంటున్నాడుగా చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం తగ్గించింది, జీఎస్టీ 18% నుంచి 12%, 5%కి తీసుకొచ్చిందని. మరి అట్టే ఇంటి పన్ను తగ్గించచ్చుగా. దానికి గ్రామం చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ఎట్టుందంటే, ఓ తండ్రికి పిల్లలు ఉంటారు, కొడుకు అటెండర్ చదవాలా, డాక్టర్ చదవాలా అని ఆలోచిస్తుంటే తండ్రి అటెండర్ చదవమన్నా అంటే ఎందుకు తెలుసా? అటెండర్ ఉంటే నెలకి 20,000 వచ్చింది, డాక్టర్ అయితే నెలకి 2 లక్షలు వచ్చింది. అటెండర్ అయితే నెలకి 20,000 వస్తే సంవత్సరానికి 2.5 లక్షలు వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఆదాయ పన్ను కట్టక్కర్లేదు, అందుకని అటెండర్ అవ్వు. అదే డాక్టర్ అయితే నెలకి 2 లక్షలు వస్తే సంవత్సరానికి 24 లక్షలు వస్తే సంవత్సరానికి కనీసం 4-5 లక్షలు ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన స్టార్ట్ ఉంది. ఎక్కడన్నా గ్రామాన్ని పట్టణం చేసి అన్ని వసతులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఒకవేళ నగర పంచాయతీలు జనం ఇంటి పన్ను కట్టుకోలేకపోతే ఇవ్వండి. ఒక 5-10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా, అసెంబ్లీలో కనీసం దీని మీద చర్చించింది కూడా లేదు. పెట్టి ప్రభుత్వంలో ఇదిగో ఇంటి పన్ను తగ్గిస్తున్నా వచ్చే 5 సంవత్సరాలు అని చెప్పచ్చు కదా, చెయ్యట్లా. దీన్ని బట్టే అర్థమవుతుంది, ఇది రాజకీయ కోణంలో జంగమేశ్వరపురం గురజాల మున్సిపాలిటీలో ఉంటే గురజాల మున్సిపాలిటీ గెలవలేమేమో, అందుకని జంగమేశ్వరపురాన్ని ఎర్రగొడదాం, అందుకని వాళ్ళకి పథకాలు రావని, లేదు ఇంటి పన్ను తగ్గుతుందని, ఉపాధి హామీ కొనసాగుతుందని అబద్ధాలు చెప్పి చేస్తున్నారు. అసలు ఇదంతా ఎందుకు? మా అయితే ఇంటి పన్ను ఒక 200, 300, 500, 1000 రూపాయలు ఉంటున్నా, అంతకన్నా ఏముండదు. అసలు మీరు ఇస్తానన్న ఆడవాళ్ళకి తెలుగుదేశం చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఇక్కడ ఎరపతినేని శ్రీనివాసరావు గారు, కృష్ణదేవరాయ గారు ప్రతి ఇంటికి చెప్పారు, మీరు ఇస్తానన్న 1,500 నెలకి ఆడవాళ్ళకి ఇవ్వండి. అంటే సంవత్సరానికి 18,000 వచ్చిందనుకో, దాంట్లో ఏం ఒక 500 కట్టుకోలేరా? ఖచ్చితంగా కడతారు. అసలు మీరు ఇస్తానన్న హామీ నిలబెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడుగా ఆ రోజున 4 సంవత్సరాలు సుమారు 17,000, 18,750 రూపాయలు 4 సంవత్సరాలు ఇచ్చారు. మరి మీరు ఇస్తారన్నది ఇవ్వండి 18,000 సంవత్సరానికి. ఇప్పటికీ దాని గురించే చర్చ లేదు. ఇవన్నీ చేయకపోగా ఉన్న పట్టణాన్ని గ్రామం చేస్తారంటే ఇది వీళ్ళకి చేతనైంది. దీన్ని ఖండిస్తున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కేవలం సత్వరం వచ్చే చిన్న చిన్న లాభాల కొరకు
బృహత్తర కార్యక్రమం. ఈరోజు మీరు చూశారు, జాతీయ రహదారి 400 కోట్లతో తీసుకొచ్చాం. ఎలా ఉందో మీరు చూశారు. మంచినీటి పథకం ఇవ్వడానికి తీసుకొచ్చాం. జంగమేశ్వరపురంలో కూడా దాదాపు 200-300 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టుకున్నారు. బ్రహ్మాండమైన హాస్పిటల్ జంగమేశ్వరపురంలో, అర్బన్ హెల్త్ సెంటర్. గతంలో ఎప్పుడన్నా ఉన్నిందా? సచివాలయ ఏర్పాటు చేశాం. ప్రతి ఇంటికి వాలంటీర్లు లేదు సచివాలయం స్టాఫ్ పై పాలన అందించేటట్టు చేశాం. శ్మశానాలు బాగు చేశాం, రోడ్లు వేసాం, పొలాల రోడ్లు వేసాం, అన్ని రకాలుగా అభివృద్ధి చేశాం. ఎందుకు? నిధులు ఎక్కువ వస్తాయి పట్టణంగా ఉంటాయి. ఉండొచ్చు, కొంచెం ఇంటి పన్ను ఎక్కువ ఉండొచ్చు, కావాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం తగ్గించవచ్చు. ఏముంది దాంట్లో? దీనికే మేము డిమాండ్ చేసేది, వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే జంగమేశ్వరపురం, గురజాల ఇంటి పన్ను తగ్గించండి. ఉపాధి హామీ పథకం మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, కొనసాగించండి. కానీ మున్సిపాలిటీని గ్రామం చేయటం అంటే ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీ తెలివితేటలు ఎంత ఉన్నాయి, మీ రాజకీయం ఎంత ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది తెలుగుదేశం నాయకుడు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.